భారత పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల కోసం ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు విద్యార్థులు క్యూ కట్టారు. సరిహద్దు రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి భారీగా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు విద్యార్థులు. ఇప్పటివరకు 86 మంది విద్యార్థులు తెలంగాణ భవన్ కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అటు ఇప్పటికే 26 మంది విద్యార్థులను ఢిల్లీ నుంచి స్వగ్రామానికి పంపించారు అధికారులు. ఇంకా తెలంగాణ భవన్ కు మరో 100 మందికి పైగా విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ కు చేరుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నట్లు తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ తెలిపారు. విద్యార్థులను స్వగ్రామాలకు తరలించేలా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, పాక్ భారత్ మధ్యలో కొనసాగుతున్న ఉద్రిక్త నేపథ్యంలో ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కళాశాలలకు హాలిడేస్ ప్రకటించడం జరిగింది. అయితే విద్యార్థులందరినీ తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లిపోవాల్సిందిగా కూడా కాలేజీ యాజమాన్యాలు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని పసిగట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా తిరిగి తమ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కి ఫోన్ ద్వారా మాట్లాడి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా తిరిగి క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించే విధంగా ఏర్పాట్లన్నీ చేయాల్సింది కూడా కోరడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఆయా యూనివర్సిటీలో ఉన్న కళాశాలలను సంప్రదించి ఇక్కడ ఢిల్లీలో ఒక క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి కానీ ఇతర సరిహద్దు గ్రామాలలో ఉన్న వ్యక్తులకు కూడా ఇక్కడ తెలంగాణలో ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళు తిరిగి తమ గ్రామాలకు వెళ్లే విధంగా, అంటే ఒకేసారి కూడా విద్యార్థులంతా వెళ్లే నేపథ్యంలో ఇటు ట్రైన్స్ లో రిజర్వేషన్స్ దొరకక ఇతర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయ్యేలాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఇటు వచ్చిన విద్యార్థులు కావచ్చు, ఇతర వారికి అందరికీ వసతి భోజన సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఢిల్లీలోనే వాళ్ళంతా బస చేసేటట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేయడం జరిగింది. 86 విద్యార్థులు ఇప్పటి వరకు చేరుకున్నారు. 26 మందిని తిరిగి తమ స్వగ్రహానికి కూడా పంపించారు. ఈ రోజు మరో 100 మంది విద్యార్థులు కూడా తెలంగాణ భవన్ కి చేరుకుంటారనేది కూడా రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ గారు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం విద్యార్థులంతా కూడా ఢిల్లీకి క్షేమంగా చేరుకొని ఇక్కడి నుండి తిరిగి తమ స్వగ్రామానికి చేరుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. రైట్ గోపికృష్ణ.